ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. రోమా 15:28. సాధారణంగా పెద్దలు పలికే సంస్కృత భాషలోని ఆశీర్వచనాలు సుఖీభవ, ఆయురారోగ్యమస్తు, శతమానం భవతి, దీర్ఘ సుమంగళి భవ, చిరంజీవ మొదలైన వాటిలో దేవుని ప్రస్తావన ఉండదు. ఒక పెద్ద తనకు నమస్కరించిన చిన్నను తానే దీవిస్తున్న అర్థమే వీటిలో ఉంది. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంగ్లీష్లోనైతే చదువుకున్న వారు చాలామందికి అప్రయత్నంగా నోటి వెంట వచ్చే మాట గాడ్ బ్లెస్ యూ. ఇందులో దేవుడు దీవిస్తున్నది ఉంది. నేను పనిచేసే ఆఫీస్లో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫోన్లు ఎవ్వరికీ రావు. ఉన్నట్టుండి ఎవరో ఒకరు తుమ్మిన శబ్దం. వేరొక మూల నుండి ఎవరో ఒకరిద్దరు బ్లెస్ యూ అంటారు. ఇది ఇంగ్లీష్ సంస్కృతి. ఇది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. తెలుగులో దేవుడు మిమ్మల్ని దీవించుగాక అనడం కన్నా గాడ్ బ్లెస్ యూ అనే ఇంగ్లీష్ మాటలే మన నోటికి తేలికగా వచ్చేస్తుంటాయి. మల్లె సన్నజాజుల మధుర సౌరభం, మినుగురు పురుగుల మిలమిలలు, మీ గదుల కిటికీల్లో వెలుగు, మనసు పెట్టి చదువుకుంటున్నారు మీరంతా. చందమామ నవ్వుతూ పలకరిస్తున్నాడు. చదువుకుంటున్న మీ అందరినీ తలంచుకొని అప్రయత్నంగా వెలువడింది నా నోట గాడ్ బ్లెస్ యూ అనే చిన్న మాట. ఆడపిల్లకి పెళ్ళై వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయమని పిలిచారు. బయట ఆటో ఆగి ఉంది. మన కళ్ళ ఎదుట పెరిగి పెద్దయిన పిల్ల భర్తతో కాపురానికి బయలుదేరింది. ప్రార్థన చేశాక వస్తాం అంకుల్ అని చిరునవ్వుతూ అంటున్న అమ్మాయి కళ్ళల్లో చిన్న తడిపొర. గాడ్ బ్లెస్ యూ అమ్మా అనే మాటలు నా నోట. ఆ కుర్రాడు 7వ తరగతి చదువుతున్నాడు. ఒక చెల్లి ఉంది. తండ్రి పోయిన వారమే టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయాడు. తల్లి లోపల గదిలో తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆ పిల్లవాడు తలెత్తి నీ వైపు చూస్తున్నాడు అమాయకంగా. వెళ్ళిపోతూ ఉన్న నీవు గాడ్ బ్లెస్ యూ నాన్న అంటున్నావు ఆ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటూ. ఈ మాటలు అంటుంటే నాలో కానీ వింటున్న వారిలో కానీ ఏమి జరుగుతుందో స్పష్టంగా అర్థం కాదు, కానీ నాలో నుండి ఏదో ప్రభావం వెళ్ళిపోయినట్టుగా మాత్రం తెలుస్తుంది. నా మనసులో దాచుకున్న ఆప్యాయత, శ్రేయోభిలాష ఎదుటి వ్యక్తిని తాకి అతనికి ఏదో మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నా యోగ్యతను బట్టి కాకపోయినా నేను ఆర్థిస్తున్నాను కనుక దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తున్నాడని సంతృప్తి కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ అనే మాట తేలికగా, అనాలోచితంగా ఎవరు అనరు. అన్నప్పుడల్లా ఏదో జరుగుతుంది. ఈ మాటల్లో తండ్రితనం, మాతృత్వం ఉంది. నీకన్నా చిన్నవాణ్ణి ఆదరంగా చూస్తూ అతనికి లేక ఆమెకు మేలు జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ హృదయపూర్వకంగా పలికే మాట ఇది. గాడ్ బ్లెస్ యూ అంటూ చిన్నలను ఆశీర్వదించడం అలవాటు చేసుకుందాం.